హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈ సిపిఆర్ గురించి మనం మాట్లాడదామని నేను చెప్పినాను కదా షార్ట్ వీడియోలో. సిపిఆర్ మీరు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే మంచి పడిపోతాడో వెంటనే మంచి దగ్గర చుట్టుపక్కల చూడండి, ఎవరైనా ఉన్నారా వాళ్ళకి హెల్ప్కి పిలుచుకోండి. ఆయన నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయినాడా లేకపోతే ఊరికేనే పడిపోయినాడా అని చెక్ చేయండి. తత్తడిచ్చి ఆ పేషెంట్ని చూడండి. చూసిన తర్వాత ఇది పలకరిస్తున్నాడు లేదా, పలకరించడం లేదా, వెంటనే గాలి పీలుస్తున్నాడు లేదా చూడండి. చెస్ట్ కళ్ళి చూడండి. లేదు పీల్చడం లేదు. హార్ట్ అనేది పల్స్ మీది ఓన్గా పల్స్ చూసుకునేది నేర్చుకోండి. ఫస్ట్ పల్స్ అనేది ఈ బొటకనేల కింద ఇట్లా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చెక్ చేసేది మీకు రాలేదు, ఇది కనపడలేదు, ఇది సరిగా ఫీల్ కావడం లేదు అంటే వెంటనే ఇది ట్రాకియా ఉంది కదా, ఈ ట్రాకియా పక్కనే ఉంటుంది. ఇట్లా మీ వేలుతో ఫీల్ కాగలుగుతారు. కాబట్టి ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ మీకు ఫీల్ కావడం లేదంటే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయండి. సిపిఆర్ ఎట్లా స్టార్ట్ చేయాలి? మీరు ఇది ఏదైతే హ్యాండ్ ఉంటుందో ఈ హ్యాండ్కి రెండు లాక్ చేయాలి మీరు. ప్లస్ ప్రెషర్ అనేది ఇక్కడ నుంచి అప్లై చేయాలి. ప్రెషర్ ఇక్కడ నుంచి అప్లై చేసి ఈ బాడీ వెయిట్ మనది ఇక్కడ ప్రెషర్కి అనేది అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి? జస్ట్ ఇది రెండు భాగాలు తీసుకోండి. ఈ పై భాగం వదిలేయండి, కింద భాగంలో ఇక్కడ నిప్పల్ సైడ్ అనేది ఇట్లా మీరు ఇట్లా ప్రెషర్ ఇవ్వాలి. బాగా మోకాల మీద కూర్చోవాలి. మోకాల మీద కూర్చొని లోపల పోయి మళ్ళీ బయటికి వస్తుండాలి. అప్పుడే మీకు కంపల్సరీ అనేది కంప్రెషన్స్ వస్తాయి. దీనికి కంప్రెషన్స్ అంటారు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇట్లా జర్క్స్ అనేది ఇచ్చినారో మళ్ళీ వదలాలి, మళ్ళీ జర్క్ ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ హార్ట్ అనేది బ్లడ్ లోపలికి ఫిలప్ కావాలి కదా. మీరు ఊరికి ఇట్లా 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 అంటా ఉంటే ఇది కూడా కరెక్ట్ కాదు. అలా అని పైన పైన మాత్రమే చేస్తే ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రెషర్ అప్లై చేసి మళ్ళీ వదలాలి, ప్రెషర్ అప్లై చేసి మళ్ళీ వదలాలి. కాబట్టి ఈ 30 times ప్రెషర్ అప్లై చేయాలి. మళ్ళీ 2 times రెస్పిరేషన్ ఇవ్వాలి. రెస్పిరేషన్ కూడా ఎట్లా ఇవ్వాలి? మీరు ఇది లిఫ్ట్ చేయాలి. ఫేస్ అనేది నోజ్ అనేది పించ్ చేసి నోట్లో నోడ్ పెట్టి ఊదాల్సి ఉంటుంది. గాలి అనేది బయటికి పోకూడదు. ఇప్పుడు కరోనా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇట్లా ఇట్లా ఊదొచ్చు. ఇది ఊదడం కూడా ఎట్లా చేయాలంటే మీరు ఫుల్గా రెస్పిరేషన్ తీసుకొని ఒకసారి అనేది ఊదాలి. ఎక్కువ అనేది ఊదినారనుకోండి, అప్పుడు ఆ గాలి అనేది స్టమక్లోకి పోతుంది. ఆ కడుపులో ఉండే కంటెంట్ అంతా మళ్ళీ వాంతికి వస్తుంది. ఆ వామిటింగ్ అయితే మళ్ళీ ఊపిరితిత్తులోకి పోతుంది. కాబట్టి మీరు ఇది జాగ్రత్తగా చేయాలి. ఇది చేసిన తర్వాత 2 times చేసి మళ్ళీ మసాజ్ చేయాలి. ఓకేనా? ఇది మసాజ్ మళ్ళీ 30 times. ఇట్లా ఎంతసేపు వరకు చేయాలంటే 2 minutes వరకు చేయాలి. అంటే 2 minutes లోపల 5 cycles కంప్లీట్ అయిపోవాలి. 5 cycles కంప్లీట్ అయిపోవాలి. 30 times ఇట్లా చేయడం, ఇంకా 2 times రెస్పిరేషన్. మామూలుగా అయితే క్లాత్ కూడా అడ్డం పెట్టి ఇది ఇవ్వచ్చు. ఇట్లా లిఫ్ట్ చేసి పించి చేసి నోట్లో నోరు పెట్టి ఊదాల్సి ఉంటుంది. సిపిఆర్ అనేది చేయడం అనేది ఒక ప్రాసెస్. ఇప్పుడు పేషెంట్కి ఏమన్నా ఇరుక్కోయింది అనుకోండి, తినేటప్పుడు కానీ ఏదైనా ఫారిన్ బాడీ కానీ ఇరుక్కోయింది అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి ఊపిరి అనేది ఆగిపోయి ఉంటుంది. ఊపిరి ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు ఇట్లా పట్టుకొని ఇబ్బంది పడుతుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు, అంటే పడిపోతారు ఊపిరి ఆగిపోయి. ఇంకా ఒక్కొక్కరు ఏమో కొంచెం కాన్షియస్గా ఉంటారు. ఎప్పుడైతే కాన్షియస్గా ఉంటారో వాళ్ళకి దగ్గుమని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు దగ్గలేరు అనుకోండి, వాళ్ళు వెనక పోయి ఇట్లా బాగా మీరు స్టేబుల్గా కరెక్ట్గా పేషెంట్ పట్టుకొని పొట్టులో ఇట్లా ఫిస్ట్ చేసేసి ఇది బొడ్డు దగ్గర నుంచి 3 వేలు పైన ఇట్లా పైన పెట్టాలి. లోపలికి పైనకి స్ట్రోక్స్ ఇవ్వాలి. ఎప్పుడు దాకా ఇవ్వాలి? ఇట్లా ఎప్పుడు దాకా అయితే అది ఫారిన్ బాడీ బయటికి రాదు, అప్పుడు దాకా చేయాలి. ఒకవేళ వాళ్ళు అట్లా చేసేటప్పుడు పడిపోయినారనుకోండి అన్కాన్షియస్గా, అప్పుడు మీరు మళ్ళీ సిపిఆర్ చేసి ఇది గొంతులోది అది బయటికి వచ్చిందేమో చెక్ చేస్తూ, ఒకవేళ రాలేదనుకోండి 2 times మళ్ళీ రెస్పిరేషన్ ఇచ్చి మళ్ళీ సిపిఆర్ చేస్తూ ఉండాలి. ఒకవేళ పోతే కూడా ఫారిన్ బాడీ ఏదైతే గొంతులో ఇరుక్కోయిందో లంగ్లోకి పోతుంది, రైట్ లంగ్లోకి. ఏమి కాదు, మళ్ళీ బ్రాంకోస్కోపీ ద్వారా తీసేయచ్చు. కానీ పేషెంట్ ప్రాణాలు అయితే నిలబెట్టచ్చు. ఈ సిపిఆర్ అనేది ఎంతసేపు వరకు చేయాలి? ఒకవేళ మధ్యలో ఆగిపోయి మళ్ళీ ఇంకొకరు వచ్చేంత వరకు ఆగి వాళ్ళు చేసేంత వరకు ఆగొచ్చా మనం అనేది చాలా వరకు డౌట్ ఉంటుంది.
మీరు సిపిఆర్ 10 సెకండ్ వరకు ఆపినారనుకోండి, అది మళ్ళీ రివర్స్ పోతుంది, అంటే మళ్ళీ గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా సిపిఆర్ చేస్తూనే ఉంటేనే అప్పుడే హార్ట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. కాబట్టి జాగ్రత్త. మీరు సిపిఆర్ ఎంతవరకు చేస్తే ఎంత పర్సెంటేజ్ చేస్తున్నారు, ఎంత కరెక్ట్గా చేస్తున్నారు అనేది ఒక యాప్ ఉందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చెక్ చేయొచ్చు, ఈ పేషెంట్ ప్రాణం బతుకుతుందా లేదా అనేది. దాన్ని బట్టి వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు, ఇంతవరకు చేస్తే ఇది పేషెంట్ సక్సెస్ అవుతుంది అని. అంటే మీరు ఎంత ఫాస్ట్గా సిపిఆర్ చేస్తూ రెస్పిరేషన్ ఇస్తున్నారు అనేది, మధ్యలో ఎక్కడ టైం వేస్ట్ కావడం లేదా అనేది చెక్ చేయడానికి సిసిఎఫ్ క్యాల్కులేటర్, సిసిఎఫ్ యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ కూడా మీరు ఆన్ ద స్పాట్ డౌన్లోడ్ చేసుకొని కూడా చెక్ చేయొచ్చు. కాబట్టి ఆ యాప్ ఎప్పటికీ ప్రతి ఒక్కరు కూడా అది డౌన్లోడ్ చేసుకొని ఉండండి. కాబట్టి ఇలా మీరు సిపిఆర్ చేయండి. ఇప్పుడు పిల్లలు కూడా అంతే, మీరు ఫోన్ చేసి డాక్టర్ దగ్గర తీసుకొని పోయేసరికి చాలా లేట్ అయిపోతుంది. విలేజ్ లెవెల్ అయితే చాలా కష్టం, డాక్టర్ దగ్గర పోయేంత వరకు లేట్ అయిపోతుంది. కాబట్టి మీరు పిల్లలకి ఎట్లా చేయాలి, పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి కొంచెం ప్రెషర్తో చేయడం. ఇప్పుడు 5 సెంటీమీటర్ వరకు లోపల ప్రెస్ చేయాలి అని చెప్పినాం కదా, వాళ్ళకి 4 సెంటీమీటర్ వరకే ప్రెస్ చేయాలి. ఇంకా ఏంటంటే సేమ్ వాళ్ళకి 2 టైమ్స్ ఊదాలి, అంటే 15 టైమ్స్ ఇది చేసి 2 టైమ్స్ అనేది ఊదాల్సి ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకైతే ఇట్లా ప్రెస్ చేయడానికి లేదు, ఎందుకంటే చాలా లేతగా ఉంటాయి కాబట్టి ఈ 2 వేలతో చేయాల్సి ఉంటుంది. ఈ 2 వేలతో మాత్రమే ప్రెస్ చేస్తూ ఉండాలి, మళ్ళీ రెస్పిరేషన్ ఇస్తుండాలి. ఇంకా ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు పిల్లలు ఇట్లా ఇట్లా పట్టుకోవడం, ఈ ఛాతీ దగ్గర ఇట్లా పెట్టుకొని ఈ ఏలుతో ప్రెస్ చేయడం, ఇట్లా ప్రెస్ చేస్తూ మళ్ళీ రెస్పిరేషన్ ఇస్తూ ఉండడం. ఇవి ప్రతి ఒక్కరు నేర్చుకుంటే మాత్రం చాలామంది పిల్లలు అనేది సేవ్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలు ఏం లేదు, పాలు తాగినారు, వాంతిగా అయింది, ఇంకా అయిపోయారు, చనిపోయినారు. నీళ్ళు బకెట్లు ఆడుకుంటున్నారు, నీళ్ళు పడిపోయినారు, చనిపోయినారు అంటారు. కాబట్టి అవన్నీ కాకుండా మీరు ఇవన్నీ సేవ్ చేయొచ్చు. ఇంకా ఒకటి మిషన్ ఉందండి, ఏడి మిషన్ అంటారు, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంటారు. అంటే అది లోపల అరిథమియాస్ కనుక్కొని వెంటనే షాక్ ఇస్తుంది. అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి షాక్ ఇచ్చేది అంత టైం కన్నా అది వెంటనే షాక్ ఇస్తుంది. అది కనుక్కుంటుంది ముందు, ఇది ఈ పేషెంట్కి షాక్ అవసరమా లేదా అనేది కనుక్కొని వెంటనే షాక్కి రెడీగా ఉండండి, మీరు ఇది ఎంత దూరం ఉండండి అని చెప్పి వెంటనే షాక్ ఇస్తుంది, మళ్ళీ సిపిఆర్ చేయండి అని చెప్తుంది. అప్పుడు పేషెంట్ బతికే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అనేది పెరుగుతాయి. ఇప్పుడు ఇది మీకు సిపిఆర్ చేయడం అనేది రాదు అంటే, ఇది కూడా మిషన్స్ వచ్చినాయి, ఆటోమేటిక్ మిషన్స్ వచ్చినాయి. కాబట్టి ఈ మిషన్స్ తీసుకొని తిరగలేరు కదా. ఇప్పుడు బాగా డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారనుకోండి, కోటీశ్వరులు, వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం రాకూడదు అంటే వాళ్ళు ఆ మిషన్స్ తీసుకొని తిరిగినా చాలా మేలు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ అమౌంట్ లేదు, మేము ఎట్లా చేయాలంటే ఓన్లీ హ్యాండ్స్తో ఇది రెస్పిరేషన్ ఇచ్చి కూడా పేషెంట్ ప్రాణాలు బతికించుకోవచ్చు. ఒకవేళ మీరు మౌత్ టు మౌత్ ఇచ్చినారనుకోండి 17% ఆక్సిజన్ సప్లై ఉంటుంది. ఒకవేళ ఆంబో బ్యాగ్ అనేది దొరుకుతుంది, ఆంబో బ్యాగ్తో ఒకవేళ మీరు రెస్పిరేషన్ ఇచ్చినారనుకోండి, అది కూడా ఫాస్ట్గా ఒత్తకూడదు, స్లోగానే ఒత్తుతూ ఉండాలి. కాబట్టి దాంతో చేస్తే 21% ఉంటుంది. ఇంకా దానికి ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేస్తే 100% ఆక్సిజన్ సప్లై అవుతుంది. కాబట్టి పెద్దవాళ్ళకి ఇస్కెమియా అంటే సరిగా బ్లడ్ సర్క్యులేషన్ లేక ఒక్కొక్కసారి గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తి ఆగిపోవడం అనేది ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే ఆక్సిజన్ సప్లై తక్కువై ఒక్కొక్కసారి ఇట్లా స్పృహ తప్పి పడిపోతుంటారు. కాబట్టి ఈ 2 డిఫరెన్స్ కనుక్కొని ఏం ప్రాబ్లం ఉంది. ఒక్కొక్కరికి హార్ట్ బాగా ఆడుతుంటుంది కానీ రెస్పిరేషన్ ఆగిపోయింటుంది, అంటే ఊపిరి ఆగిపోయింటుంది. వెంటనే వాళ్ళకి ఇట్లా ఫేస్ లిఫ్ట్ చేసి ఇంకా 1 2 3 4 5 అని 6 అంటే ఒకసారి రెస్పిరేషన్ ఇవ్వాలి. చిన్నపిల్లలకి 1 2 3 అని చెప్పి ఒక రెస్పిరేషన్ ఇవ్వాలి. ఇట్లా మీరు రెస్పిరేషన్ ఇస్తూ ఉన్నారనుకోండి, వెంటనే అది ఏదైతే ఊపిరి ఆగిపోయిందో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది 2 ప్రాసెస్ అనేది నేర్చుకోండి. నేర్చుకోవడానికి మీకు కన్ఫ్యూజింగ్ ఉందంటే రండి, క్లాస్ అటెండ్ చేయండి. ఓన్లీ 500 మాత్రమే పే చేయించుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో అనేది చాలామందికి షేర్ చేయండి, చాలా ఉపయోగం ఇది. ఈ వీడియో చూసి ఏ ఒక్కరైనా ఒకరు ప్రాణాలు నిలబెట్టినారనుకోండి, ఈ వీడియో చేసినందుకు నేను ధన్యమైపోతాను, మీరు షేర్ చేసుకునేందుకు మీరు ధన్యమైపోతారు.
కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.